పిల్లలతో బ్రష్ చేయించడం ఎంత కష్టమైన పనో అమ్మలకే తెలుసు. కొంతమంది అసలు బ్రష్ చేయమని మారం చేస్తే, మరి కొంతమంది పిల్లలు తియ్యగా ఉంటుంది కదా అని ఆ పేస్ట్ని తినేస్తూ ఉంటారు. ఏదో ఒకసారి పొరపాటున పొట్టలోకి వెళ్తే పర్లేదు, కానీ పేస్ట్ తినడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారకుండా చూసుకోవాలంటున్నారు WHO శాస్త్రవేత్తలు. ఎందుకంటే దీర్ఘకాలం పాటు పేస్ట్ తినే అలవాటున్న పిల్లల్లో దానిలోని ఫ్లోరైడ్ ఎముకల్లోనూ వివిధ అవయవాల్లోనూ పేరుకొని తర్వాత కాలంలో డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుందట. ఈ సమస్యలున్న వారిలో దంతాలు, ఎముకలు పెళుసులుగా మారి త్వరగా విరిగిపోతాయి. అలాగే పిల్లల్లో ఐక్యూ స్థాయిలు తగ్గుతున్నాయట. అందుకే పిల్లలు పేస్ట్ను మింగకుండా చూసుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే 3 ఏళ్లలోపు పిల్లలకు బియ్యపు గింజంత, 6 ఏళ్లలోపు పిల్లలకు ఒక బఠానీ గింజంత పేస్ట్ మాత్రమే సరిపోతుందట. అవసరమైతే తప్ప పిల్లలకు మౌత్ ఫ్రెషనర్ని వాడొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మన పిల్లల్ని పేస్ట్ తిననివ్వకుండా చేద్దాం. మరిన్ని మనకు అవసరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.